హాయ్ ఫ్రెండ్స్, మనం జున్ను గడ్డ తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాము. మనం జున్ను గడ్డ వితౌట్ జున్ను పాలతోటి తయారు చేస్తున్నాము. ఓన్లీ మనం మిల్క్ 1 లీటర్ మిల్క్ తీసుకున్నాము. ఇందులో చైనా గ్రాస్ యూస్ చేస్తున్నాము. చైనా గ్రాస్ అని మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఇది ఒక 10 గ్రామ్ ప్యాకెట్, ఒక లీటర్ పాలకి 10 గ్రామ్ ప్యాకెట్ వేస్తున్నాం. చూడండి, ఇది మనకి ప్లాస్టిక్ దారాలలాగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. మనకి చాలా వెయిట్లెస్గా ఉంటుంది. 10 గ్రామ్ ప్యాకెట్, ఇలా ప్యాకెట్స్ దొరుకుతాయి. మనం 10 గ్రామ్ ప్యాకెట్ తీసుకొని ఇందులో పాలల్లో వేసుకున్నాము. ఇది ఒక హాఫ్ అన్ అవర్ మనం కరిగే వరకు కలుపుకుంటూ కరిగించుకోవాలి. మనం 1 లీటర్లోకి 10 గ్రామ్ ప్యాకెట్ వేసుకున్నాము. ప్లస్ షుగర్ వచ్చేసి మనం 100 గ్రామ్స్ మనం స్వీట్ తగినట్టు మనము యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఇది ఇందులో మనం గంట పెట్టి కలుపుకుంటూ ఉన్నాము. మనం గంట పెట్టి కలుపుకుంటూ మనం స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇది మనకి హాఫ్ అన్ అవర్, మనకి 20 నిమిషాల నుంచి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. మనం పూర్తిగా ఇది కరిగే వరకు మనం పాలు కలుపుకుంటూనే ఉండాలి. సిమ్లో పెట్టుకొని మనం స్టవ్ మీద పెట్టుకున్నాం. మనం ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసి కలుపుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. మనకి చైనా గ్రాస్ మొత్తం పాలల్లో మిక్స్ అయిపోవాలన్నమాట. పీచులు పీచులుగా ఉండకుండా మొత్తం పాలల్లో నీట్గా మిక్స్ అయిపోవాలి. ఆ విధంగా మనకి ఒక దగ్గర హాఫ్ అన్ అవర్ పడుతుంది. కలుపుకుంటూనే ఉండండి, మనకి ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ మనం కలుపుకుంటూ ఉంటే మనకి బాగా మిక్స్ అవుతుంది. ఇంకా కొంచెం మనకు ఒక 20 నిమిషాల తర్వాత ఈ విధంగా మనకి చూడండి, మనకి గ్రాస్ అనేది కనిపించడం లేదు, లైట్గా ఉంది. ఇంకొక 5 నిమిషాలు కాచుకుంటే మనకి నీట్గా కరిగిపోతుంది. ఈ విధంగా పాలల్లో మన గ్రాస్, చైనా గ్రాస్ అనేది ఏం కనిపించకుండా నీట్గా కరిగే వరకు మనం తిప్పుకుంటూ ఉంటే కరిగిపోతుంది. మనం తిప్పేదాన్ని బట్టి మనకి త్వరగా కరిగిపోతుంది. పావు గంట నుంచి అరగంట వరకు పడుతుంది. మనం బాగా తిప్పుకుంటే త్వరగా కరిగిపోతుంది. నీట్గా మనకి ఏం పీచులు అనేది లేకుండా ప్యూర్ మిల్క్ లాగా వచ్చేట్లు కలుపుకోవాలి. మనం ఒక గ్లాస్ షుగర్ వేసుకుంటున్నాము. అంటే లీటర్కి 150 గ్రామ్ షుగర్ వేసుకుంటాము. మీకు తీపి ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. తక్కువ తీపి తినే వాళ్ళకైతే ఇది సరిపోతుంది. ఎక్కువ తీపి కావాలనుకున్నప్పుడు మీరు కొంచెం ఎక్స్ట్రా షుగర్ అనేది యాడ్ చేసుకోండి. ఇది మన షుగర్ కరిగే వరకు బాగా కలుపుకోండి. మనకి షుగర్ అంతా కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనకి ఇప్పుడు షుగర్ అంతా నీట్గా కరిగిపోయింది. ఇప్పుడు మనం జున్ను కేక్ కోసం రెడీ చేసుకున్న పాలు అంతా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనకి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాము. ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా మనం ఒక వెడల్పాటి ప్లేట్లో తీసుకొని మనం ఇది ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు మనకి పూర్తిగా ఆరిపోయే కొద్దీ మనకి కేక్ అనేది రెడీ అవుతూ ఉంటుంది. మనం పూర్తిగా మనం ఆరే వరకు ఆరనివ్వాలి. ఇంకా మనం ఇంకేం కదిలించిన అవసరం లేదు, మనకి రెడీ అయిపోతుంది కేక్ అనేది. పూర్తిగా ఆరే ఒక 20 నిమిషాలు పడుతుంది ఆరడానికి. ఇది ఇలానే వెయిట్ చేద్దాం ఒక 20 మినిట్స్. ఇందులో కావాలంటే మీరు ఒక చిటికెడు సాఫ్రాన్ వేసుకోండి, మనకి కలర్ కోసం టేస్ట్ కోసం బాగుంటుంది. ఇలా మనకి జున్ను ఆరిపోతే ఇలా కేక్ లాగా చూడండి, మనకి కేక్ లాగా వచ్చేసింది. ఇప్పుడు మనం లైన్స్గా చాప్తో కట్ చేసుకుంటాం, చిన్న చిన్న పీసెస్. మనకి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. మనం ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుంటున్నాము. స్క్వేర్ లాగైనా ఏ విధంగా కట్ చేసుకోవచ్చు. జస్ట్ ఊరికే లైన్స్ పెడితే సరిపోతుంది. పీసెస్గా మనం తీసుకోవచ్చు. మనకి ఈ విధంగా కేక్ అనేది మనకి చూడండి ట్రయాంగిల్ షేప్ నీట్గా వచ్చింది కదా. ఈ విధంగా మనము బాగా ఆరనిచ్చి ఒక 1 అవర్ పడుతుంది ఆరడానికి ఈజీగా. మీకు ఇంకా ఆరలేదు, గడ్డగట్టలేదు అని మీరు టెన్షన్ పడిన అవసరం లేదు. మీకు కాస్త ఎక్కువ టైం తీసుకున్నా కానీ కంపల్సరీ మీకు గడ్డ అనేది నీట్గా వస్తుంది. కొంచెం ఎక్కువ తక్కువ అది ఆరే టైం బట్టి మనకి కేక్ వస్తుంది. ఒక 1 అవర్కైనా వస్తుంది. మీరు వెయిట్ చేయండి, గడ్డ వచ్చే వరకు వెయిట్ చేసి పీసెస్గా కట్ చేసుకోండి. మనకి ఈ విధంగా మనకి పీస్ అనేది చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. జున్ను కేక్ అనేది రెడీ అయిపోయింది. జున్ను కేక్ ఎలా తయారు చేయాలో చూసారు కదా, మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.